చాలా చాలా బాగున్నా. ఈరోజు నేను చెక్లీలు చేస్తున్నాను. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ 1 kg బియ్యం పిండి తీసుకున్నాను నేను. ఇక్కడ 1 kgకి 1/2 kg పుట్నాల పిండి తీసుకున్నా, మిక్సీ చేసి జల్లించాను. ఇక్కడ కారం తీసుకున్న 1 స్పూను. ఇందులో 2 కలిపి జీలకర్రను ఓమా తీసుకున్నాను. ఇది టేస్ట్ కోసం బాగుంటుంది. ఇక్కడ నువ్వులు తీసుకున్న 2 స్పూన్లు, రుచికి తగ్గట్టు సాల్ట్, గరం వాటర్, వంట సోడా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మనం కలుపుకుందాం. ఇది పుట్నాల పిండి. రుచికి తగ్గట్టు సాల్ట్, కొంచెం సోడా, ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. కొన్ని వాటర్ యాడ్ కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకుంటే పిండి అనేది మెత్తగా అయిపోతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అన్నీ మిక్స్ చేసుకుందాం. ఇందులో 2 స్పూన్ల వేడి ఆయిల్ వేసుకుందాం. పిండి ఇట్లా ముద్దగా కావాలి. అప్పుడే చెక్లీలు అనేవి క్రిస్పీగా వస్తాయి, మంచిగా వస్తాయి. ఇప్పుడు మనం గరం వాటర్ వేసుకొని కలుపుకుందాం. కొన్ని వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి. ఇప్పుడైతే పిండి రెడీ అయింది. ఇలా మొత్తము చేసుకోవాలి. బాగా మెత్తగా కాకుండా క్లాత్ పెట్టుకొని ఒక 10 minutes పక్కన పెట్టుకుందాం. క్లాత్లో ఇలా కప్పేసుకొని ఒక 10 minutes పక్కన పెట్టుకొని మనం చెక్లీలు రెడీ చేసుకుందాం. చెక్లీలు పెట్టుకునేకి ఒక ప్లేట్లో మనం ఆయిల్ కూడా నేను అప్లై చేశాను. ఇందులో చెక్లీలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో లోపల ఆయిల్ అప్లై చేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కినాక చెక్లీలు ఇందులో వేసుకుందాం. ఇక్కడ నేను చెక్లీల గొట్టం తీసుకున్నాను. ఇలా దేంతోనన్నా చేసుకోవచ్చు. ఇలా స్టార్ దాంతో చేస్తున్నాను నేను. ఈ చెక్లీల గొట్టంకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ చెంచాతో ఒక హోల్ ఉన్న చెంచాకు ఆయిల్ పెట్టి ఇలా దీంతో ఇప్పుడు ఆయిల్లో వేసుకున్నాం. ఒక్కొక్కటి వేసుకోవాలి. గ్యాస్ను సిమ్లో పెట్టే కాలవాలి. వీటిని మనం ఫ్రై చేయాలి. స్లోగా తిప్పేయాలి, లేకుంటే ఇరిగిపోతాయి. ప్లీజ్ మా వీడియోను చివరి వరకు చూడండి. ప్లీజ్ కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఇప్పుడు చెక్లీలు రెడీ అయినాయి. ఇది కట్ ఆవాజ్ వస్తుంది కదా, అప్పుడు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు తీసేసుకోవచ్చు. అంతే అండి, ఫైనల్ రెడీ అయ్యాయి. ఎంతో కమ్మటి టేస్టీగా చెక్లీలు చూసారా ఇలా ఎంత క్రిస్పీగా వచ్చాయో. నా స్టైల్ అయితే నేను చేశాను. నచ్చాయా? మీకు కనుక నచ్చినట్లయితే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.